రాళ్లు వేయటమే కాదు దౌర్జన్యం చేయటం అనేటువంటి జరిగిందంటేనే ఇవాళ కనపడతా ఉంది. ఇది సరైనటువంటిదా అని అడుగుతున్నాం. ఇది సరైనటువంటిదా? పత్రికా స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి పద్ధతిలో తీసుకునేటువంటి చర్యలు ఎంత మాత్రం సరైనటువంటి కాదన్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఉండేటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా శ్రీనివాసరావు గారికి సంబంధించినంత వరకు కోర్టు కూడా ఏదైతే వ్యాఖ్యానించినటువంటి దానిలో ఒక విశ్లేషకుడుగా ఉండేటువంటి సందర్భంలో ఆ విశ్లేషణ చేసేటువంటి దానికి సంబంధించి అతను కూడా ముద్దాయిగా పెట్టడం అనేటువంటి ఎంతవరకు ఒక కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇద్దరు ప్లేడర్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక ప్లేడరు తన వాదన చెప్పేటప్పుడు రెండో ప్లేడర్ నవ్వుతూ ఉంటాడు, ఒక్కోసారి సీరియస్గా ఉంటారు. నవ్వారు కాబట్టి మీ మీద కూడా కేసు పెడుతున్నాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టడం సరైనది కాదు, తగదు అనేటువంటి పద్ధతిలో ఒక చెప్పు తీసుకుని సుప్రీంకోర్టు చంద్రబాబు చెంప పడి చెల్లిమనిపించేటువంటి పద్ధతి